ప్రార్థనా గీతం నమో మేహర్ బాబా తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా నాగమణి గారు కోరుతున్నాం. జై బాబా అండి. నాగమణి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा. सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा. महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव. भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంతము చేసి అజ్ఞానాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము. नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा. सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा. అవతార్ మెహర్ బాబా की जय. పనగేశ్వర గారు జై బాబా అండి. జై బాబా అండి. నాగమణి గారు. ప్రార్థన గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. మెహర్ బాబు ప్రేమకుల సమాజ కార్యక్రమ వివరాలు 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహర్ రజనీ గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామం, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటలకు ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమం ఆనంద్ కుమార్ గారు ప్రారంభిస్తారు. తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. చిన్న విజ్ఞప్తి అండి అందరికీ కూడా, పెద్ద పాటలు అయితే చరణాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు. 4 చరణాల పాట అయితే పాట 3 నుంచి 4 నిమిషాల లోపల అయ్యేటట్టుగా చూసుకుంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం దొరుకుతుంది అందరికి. జై బాబా అండి. जय मेहर बाबा सर. జై బాబా. अवतार मेहर बाबा की जय. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. నీ దివ్య కేలిలో నను ధూళిగా మలచి ఆడించిన నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమార
చేయనీవయ్యా. నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. ప్రేమాగ్ని కేరళకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వమణిగిల్చిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. మెహర్ శ్రీ మెహరనుచు మెహరేహ పరమనుచు అలరించిన అలరించి ఆచరణ అలవచిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. మెహర్శ్రీ కలం ఎంత తపంతో రాసిందో దానికి రెట్టింపు ఉద్వేగంతో మీరు పాడారు. చాలా ఆనందంగా ఉంది. మీరు పాడిన 3 నిమిషాలు కూడా చాలా 4 నిమిషాల దగ్గర పాడారు. చాలా ఆనందించాను నేనైతే. జై బాబా అండి. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత జలజ్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా. నీ రూపమే నిలచే ఓ బాబా. వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను గాంచితిమి. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా. నీ రూపమే నిలచే ఓ బాబా. మృదు మధుర నీ నామ స్మరణములే నిలిపేము మా హృదయ పలకంబునా. మృదు మధుర నీ నామ స్మరణములే నిలిపేము మా హృదయ పలకంబునా.
అవతారమూర్తివి ఓ మెహర్ బాబా, అవతారమూర్తివి ఓ మెహర్ బాబా, గైకొను మమా పూజ పుష్పాంజలి, కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలచే ఓ బాబా, నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే, నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, పాడాను ఈ గీత రూపంబునా, కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసెయో బాబా, నీ రూపమే నిలచే ఓ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. అలా ఆయన రూపం నిలుపుకోవాలనే ఆయన విష్ కూడా. జై బాబా అండి. ఇప్పుడు జలజ గారు ఒక పాట పాడతారు, తర్వాత కోటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की जय. గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో వేదనలో సాధన చేతుము నీదగునామము, సాధన చేతుము నీదగునామము, గీతములో సంగీతములో నాద సాధనయే ఆరాధనగా, ఆరాధనలో నీవేదరిగా, నాద సాధన ఏ ఆరాధనగా, ఆరాధనలో నీవేదరిగా, నాదముతోనే నిన్నే పిలువా, నాదముతోనే నిన్నే పిలువా, మాదరినే నీ ఉనికని తెలిసే, గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో వేదనలో సాధన చేతుము నీదగునామము, గీతములో సంగీతములో కాంతిమయములో నీరూపులుగని శాంతి పరములో నీ సూక్తులు విని, కాంతిమయములో నీరూపులుగని శాంతి ప్రదములో నీ సూక్తులు విని, కాలమానమే కానగలేము, కాలమానమే కానగలేము, కారణమేమిటో తెలియగలేము, కారణమేమిటో తెలియగలేము, గీతములో సంగీతములో దీనజనులకై
దిగి వచ్చితివా ఘనధన రాసులు నీవే దేవా దీనజనుల కై దిగి వచ్చితివా ఘనధన రాసులు నీవే దేవా తను మన ప్రాణము నీవే బాబా తను మన ప్రాణము నీవే బాబా మముదరి చేర్చెడి దేవుడవీవే మముదరి చేర్చెడి దేవుడవీవే గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో వేదనలో సాధన చేతుము నీదగు నామము సాధన చేతుము నీదగు నామము గీతములో సంగీతములో అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు పాట పాడతారు. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. ఓ సర్వ పోషక ఓ సర్వ రక్షక ఓ సర్వ సాక్షి శ్రీ మెహరు బాబా ఓ సర్వ పోషక ఓ సర్వ రక్షక ఓ సర్వ సాక్షి శ్రీ మెహరు బాబా ఆదియు అంతము లేని అద్వైడవు నీవు ఆదియు అంతము లేని అద్వైడవు నీవు నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరయ్యా నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరయ్యా అరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే అంతట అన్నిట ఉండి అంతటికి ఆవనుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి అంతట అన్నిట ఉండి అంతటికి వినబట్టలేదని కోటేశ్వరరావు గారు. జై బాబా కోటేశ్వరరావు గారు వినబట్టలే. బాబా అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే సర్వశక్తి మంతుడవు సర్వవ్యాపివి నీవు అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు సర్వశక్తి మంతుడవు సర్వవ్యాపివి నీవు అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు త్రికాల వేదివి సర్వోత్తముడవు త్రికాల వేదివి సర్వోత్తముడవు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ సార్ పన్నగేశ్వరరావు గారు. జై బాబా థ్యాంక్ యూ. అండి.
పుష్పలత గారు పాట పాడతారు. తర్వాత అరుణారవింద్ర గారు సిద్ధంగా ఉన్నారు. जय बाबा जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। नी गुणगा నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా మెహరాబాదున నెలకొనియున్న నీ నగుము అందము కన్నా మెహరాబాదున నెలకొనియున్న నీ నగుము అందము కన్నా ఏ అందమై వెగటేనన్నా ఏ అందమై వెగటేనన్నా జగదేకము కన సుందరాకార నీ గుణ నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా ఏటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని ఏటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని నీ పాద విడదీయకన్నా నీ పాద విడదీయకన్నా శరణాగతావన హే మెహరు బాబా నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా అవతార్ మెహర్ బాబా కి జై। అందరికి జై బాబా। జై బాబా సార్। జై బాబా అండి. చిన్న పాట పాడినందుకు ధన్యవాదాలు. అక్కడక్కడ కట్ అయినా కూడా బాగుంది పాట. జై బాబా. ఇప్పుడు అరుణారవింద్ర గారు పాట పాడతారు. తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అరుణారవింద్ర గారు మ్యూట్ లో ఉన్నారు. శర్మ గారు మీరు సిద్ధంగా ఉండి పాడేయండి. జై బాబా శర్మ గారు వినపడుతుంది అన్నమాట. ఎవరిని పిలిచారండి? శర్మ గారు మీరు పాడండి. ఆవిడ అరుణారవింద్ర గారు పిలిచాను, ఆవిడ మ్యూట్ లో ఉన్నారు, మీరు పాడేయండి, తర్వాత ఆవిడ పాడతారు. సరే అయితే అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। जय మెహర్ బాబా। మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయనే పెన్నిదిరా మోక్షకామికి సన్నిధిరా మెహరుల హరిలో ఓలలాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై మహిని జనించిన మానవ
రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నెలవు వరముల గురువు సరసనలేడని విరహము వరదు తలచిన ఎంతనే చెంతకు చేరు జై జై మెహేరు బాబా జై 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 మెహేరు బాబా జై 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 మెహేరు బాబా జై జై మెహరుల హరిలో గోలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయనే పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా నమ్మిన వారిని కొమ్మునగాచును చిత్తశుద్ధితో కొలచిన బ్రోచును నమ్మిన వారిని కొమ్మునగాచును చిత్తశుద్ధితో కొలచిన బ్రోచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమేమున్నది జై జై మెహేరు బాబా జై 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 మెహేరు బాబా జై 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 మెహేరు బాబా జై జై మెహరు లహరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా మెహరు లహరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయనే పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా ప్రేమకు ఆయనే పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా జై జై మెహేరు బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ జయవాడ శర్మ గారు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు పాడతారా? 3 minutes जय बाबा सर जय बाबा నీవు పాడండి. अवतार मेहर बाबा की जय సుమంతని ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా మెహరు పురుషోత్తమా ఈ సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా కృపజూపి నిన్ను జూచే వరమీయవా మెహరు పురుషోత్తమా
మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజించగారాని కృపసాగరా అలలల్లి నీలోనే మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు అదే మెహరాజన్ గారు ప్రసంగం ఉంటుంది 5:30. జై బాబా అండి. మెహరాజన్ గారు. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనము ఈ సెప్టెంబర్ నెల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. అంటే ప్రతి నెల పవిత్రం చేశారు బాబా ఈ అవతారంలో, కానీ సెప్టెంబర్ నెలలో మరీ ఎక్కువగా అంటే మనకి మనం గ్రహిస్తే కనుక హైయెస్ట్ ఆఫ్ ది హై అని, మెహర్ బాబాస్ కాలింగ్ అని, హౌ టు లవ్ గాడ్ అని, ఫైనల్ డిక్లరేషన్ అని బాబా చాలా అద్భుతంగా ఈ ఈ సెప్టెంబర్ నెలలో సందేశాలతో గుప్పించేశారు బాబా. కాబట్టి సెప్టెంబర్ నెల యొక్క ప్రాముఖ్యతలో మనం ఈరోజు బాబా ఇచ్చిన హౌ టు లవ్ గాడ్ ఒకటి, మెహర్ బాబాస్ కాలింగ్ ఒకటి, ఈ రెండు తెలుసుకుందామండి. నెక్స్ట్ వీక్ ఫైనల్ డిక్లరేషన్ చెప్పుకుందుకు ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా యావత్ సృష్టి కోసం అవిశ్రాంతంగా పనిచేశారు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అంటే మనం మిగిలిన అవతారాలన్నీ కూడా పుస్తకాల్లోనే చదువుకున్నాం, చూసిన వాళ్ళు ఎవరు మనకి అంటే తెలీదు, కానీ ఇది పుస్తకాల్లో చదువుకున్నాం. ఇది సాక్ష్యాలు. మెహర్ ప్రభు చరితంది. ఆయన ఎంత మానవాళి కోసం, కళ్యాణం కోసం ప్రతి క్షణం ప్రతి సెకను ఎంత ఆలోచించారు, ఎంత ఆవేదన పొందారు, ఎన్ని సూచించి ఆచరించి శరీరాన్ని అంత ఛిద్రం చేసుకున్నారు, ఎంత త్యాగమయ జీవితం గడిపారో మనకి అవగతం అవుతుందండి మెహర్ ప్రభు చరిత్రం చదువుతున్నంతసేపు కూడా. అలా యావత్ సృష్టి కోసం, ఓన్లీ ప్రేమికుల కోసమే కాదు, ఆయన అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా యావత్ సృష్టి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాడు. ఆ సృష్టి భారాన్ని తనపై వేసుకుని అందరిలోని సంస్కార భారాన్ని తగ్గించడానికి తానే స్వయంగా మన కోసం ధరించిన భౌతిక శరీరం ద్వారా అనేక బాధలు అనుభవించారు. మనకి తెలుసు, కార్ యాక్సిడెంట్లు, నవజీవనం, మౌనం, ఏకాంతవాసాలు, ఉపవాసాలు, లెపర్సి వాళ్ళ సేవలు, ఇలా ఎన్ని ఎన్ని రకాలుగా మానవ కళ్యాణం చేశాడు తండ్రి అంటే మనకి ఇవన్నీ తెలుసు. అంటే శరీర బాధలు కూడా అనుభవించారు. అవసరం తనకు లేకున్నా అన్నట్టుగా మన కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి వాటిల్లో సెప్టెంబర్ నెలలో ఆయన చేసినవి మనం తెలుసుకుందాం. హైయెస్ట్ ఆఫ్ ది హై మనం తెలుసుకున్నామండి, ఎందుకంటే సెప్టెంబర్ 7న అది తెలుసుకున్నాం. ఆ సందేశంలో బాబా ఏంటి, అది సందేశంగా కాకుండా తన ఆవేదనతో నేను తీసుకునేవాడినే తప్ప ఇచ్చేవాడిని కాదని ఫైనల్గా డిక్లేర్ చేశారు. తన అవతార స్థాయిని చెప్పేశారు. నీకు ఎవరైనా కోరికలు ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నా దగ్గరికి రావద్దు, నేను తీసుకునేవాడిని. అంటే తీసుకోవడం అంటే మనదేవో ఆస్తిపాస్తులు కాదు, ప్రభు అడిగింది మన బలహీనతలు. ఈ బలహీనతలు అన్నవి ఇచ్చేస్తే కనుక నువ్వు కూడా పరిపూర్ణుడు అయిపోతావు, నువ్వు భగవంతుడు అని ఎరుక నీకు కలుగుతుంది, భగవంతుని దరి చేరడానికి సులువవుతుందని బాబా చెప్పిన హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశంలో మనకి అవగతం అవుతుందండి. అలా హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు. మరి సెప్టెంబర్ 12న వాడియా పార్కులో బాబా ఇచ్చిన సందేశం, దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు అహ్మద్ నగర్లో అండి నిజంగా ఆశ్చర్యం. ఎప్పుడు బాబా అంటారు, మానవులలో మార్పు రానంతసేపు నేను ఇలా కిందకి దిగి రావాలని. ఎప్పుడూ కూడా గతాన్ని పూజిస్తాం, వర్తమానాన్ని విస్మరిస్తాం, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాం. అలాగే ఉంది అహ్మద్ నగర్ జిల్లా కూడా అనిపిస్తుంది నాకు చదువుతుంటే. బాబా అహ్మద్ నగర్ జిల్లాలో మెహరాబాదు, మెహరాజాదులను తన ప్రధాన కార్యస్థానంగా చేసుకున్న అహ్మద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు బాబా వైపు ఎక్కువగా ఆకర్షితులు కాలేరు అని రాస్తున్నారు. కానీ ఎంతో దూర ప్రాంతాల నుండి బాబాకి సన్నిహితులైన వారు, ఆంధ్రప్రదేశ్లోని తెలుగువారు,
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా వాసులు, బాబాకు సన్నిహితి లేని వారు, అహ్మద్ వాసుల కోసం బాబా అలా ఇలా వచ్చిన ప్రేమికుల కోసమే కాకుండా అహ్మద్ నగర్ వాసులు కూడా, అంటే వాళ్ళు కూడా వస్తారనే ఉద్దేశంతో బాబా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బాబా చూసేదండి కిచెన్ అండి. కిచెన్‌లోకి వెళ్ళిపోయేవారట. ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్తారు. అసలు భగవంతుని అవతార తత్వం మనకు అవగతం కాదు అంటారు. ఎంత ప్రేమ, ఎంత కరుణ అంటే కిచెన్‌లోకెళ్ళి, బాత్రూమ్‌లోకెళ్ళి అన్నీ పెట్టారో లేదో చూసి అప్పుడు స్టేజ్ మీదకొచ్చి దర్శనాలు ఇచ్చేవారట బాబా. అంత అద్భుత అవతారం, మెహర్ అవతారం. కానీ అహ్మద్‌నగర్ జిల్లా వాసులు మాత్రం బాబా వైపు ఎక్కువగా ఆకర్షితులవ్వలేదు అని చెప్తున్నారు. అలాంటి కార్యక్రమాల్లో ప్రధానమైనదే 1954 సెప్టెంబర్ 12న వాడియా పార్కులో బాబా ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమం అండి. దీనికోసం చాలా భారీ ఏర్పాట్లు చేశారు. ఎంత అద్భుతం అంటే సాకూరు నుండి గోదావరి మాయ ఆవిడ కన్యలతో వచ్చారు. పండరీపూర్ నుండి గాడ్గే మహారాజ్ వచ్చాడు. బాబా ఈయన రావడం నాకు చాలా సంతోషం అని కూడా అన్నారు. అలా స్థానిక ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం కోసం వచ్చిన ప్రజలతో ఈ వాడియా పార్క్ అంతా కిక్కిరిసిపోయిందిట. 50,000 మంది పాల్గొన్నారు అని చెప్తున్నారు. అంచనాట. అంటే మరి ఇంక అంతకు మించే ఉండొచ్చు. కానీ అంతవరకే అంచనా వేయగలిగామని రాస్తున్నారు. బాబా అందరికీ కూడా తన చేతితో ప్రసాదం పంచిపెట్టారటండి. ఒక ఆంధ్రాలో చేశారు. మళ్ళీ ఇక్కడ చేశారు బాబా. కుడి చేయి నొప్పెడితే కూడా బాబా మీరు రెస్ట్ తీసుకోండి మేము ఇస్తామంటే కాదు కాదు ఇది నేను వాళ్ళకి అందివ్వడం, నన్ను నేను అందివ్వడం అన్నారు బాబా. కుడి చేయి నొప్పెడితే ఎడమ చేతితో కూడా ప్రసాదం పంచారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేశారు. దాదాపు 15,000 మంది భోజనాలు చేశారటండి. 50,000 మంది దర్శనాలు చేసుకుంటే 50,000 మందికి ప్రసాదాలు పంచిపెడితే 15,000 మందికి భోజనాలు. అంటే అప్పటి రోజులో 54లో అంత అద్భుతంగా ప్రభు దర్శన కార్యక్రమాలంటే నిజంగా ఆ నేల, ఆ ప్రజలు ఎంత పునీతులైపోయారో అనిపిస్తుంది నాకు. ఇది చదువుతున్నంత సేపు కూడా అదే అనిపించింది. మనం కూడా ఉండవచ్చు. బనానా వాలాస్ అయ్యి ఉండవచ్చు. రాకపోతే అది కంటిన్యూ అవుతోంది కదా! ఇంత అద్భుతంగా అవతారుడి పరిచయంలోకి రావడం, ఆయన గురించి తలుచుకుంటూ జీవితాన్ని గడపడం. ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా కొన్ని గంటలు ఆయన గురించి తెలుసుకుంటాం, పాడుకున్నదే పాడుకుంటూ ఆయనతోనే ఉండే భాగ్యం కల్పించాడు కనుక మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఆనాటి జనసందోహాన్ని అదుపు చేయడానికి మండలి వారు ఎంతో శ్రమ తీసుకున్నారు. బాబా ఏంటంటే ఇంక జనాలు ఎక్కువైపోతున్నారని కారు టాప్ మీద కూర్చున్నారటండి. కూర్చుని కూడా దర్శనమిచ్చారట బాబా. ఆ వాడియా పార్కు కారు టాప్ మీద. సమావేశానికి ప్రారంభానికి ముందు ఎప్పుడు బాబా 7 పేదలకి కాళ్ళు కడుగుతారు కదా! అలా కాళ్ళు కడిగారు, ప్రణమిల్లి దైవ దక్షిణగా 51 రూపాయలు ఇచ్చారు. భగవంతునికి ప్రణమిల్లుతున్నట్లుగా నేను మీకు ప్రణామం చేస్తున్నానని బాబా అందరికీ నమస్కరించారు. సాయంత్రం వరకు దర్శన కార్యక్రమాలు జరిగాయి. ఇంత అద్భుతమైన వాడియా పార్కు దర్శనం జరిగిందండి. భగవంతుడికి ప్రణమిల్లుతున్నాడు. ఆంధ్రాలో కూడా బాబా అంటారు, ఇక్కడ 20,000 మంది ఉన్నారు కానీ నేను ఒక్కడినే కనిపిస్తున్నాను అందరిలో అంటారు బాబా. అందుకనే ఆయన నమస్కారం చేస్తారు. ఇదేంటి భగవంతుడైతే ఆయన నమస్కరించడం ఏంటి, మనమే ఆయనకు నమస్కరించాలి కదా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాబా యొక్క భావం, తత్వం తెలిస్తే ప్రేమికుల ప్రేమకు బానిసనన్న ఆ భగవంతుడు, అవతారుడు మీ అందరిలో నేనే కనిపిస్తున్నాను కనుక నేనే నాకు నమస్కరిస్తున్నానని చెప్తున్నారు. అలా అద్భుతమైన దర్శనం ఇచ్చారండి. ఆ రోజు బాబా భగవంతుని ప్రేమించిన ఎట్లు మెహర్ బాబా పిలుపు ఈ 2 వీటి గురించి చెప్పారు కనుక ఈ 2 ఒక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది ముందు మరాఠీలో దేశ్ముఖ్ చేత చదివించారు. ఆ తర్వాత బాబా తెలుగులో అంటే తర్వాత అన్ని భాషల్లోకి చెప్పారు. అది ఏం చెప్తున్నారంటే బాబా, నేను అవతారుణ్ణి అని చెప్పినప్పుడు విని సంతోషించేవారు కొద్ది మందే ఉంటారు అంటున్నారు బాబా. కొద్దిమంది అయితే నిర్ఘాంతపోతారు. చాలా మంది నేనిలా నా హోదాను గురించి వెల్లడించినప్పుడు నన్నొక కపటిగా, మోసగానిగా, దురహంకారిగా లేక పిచ్చివానిగా పరిగణిస్తారు. అంతేకాదు మీలో ప్రతి వ్యక్తి అవతారుడే అని నేను ఒకవేళ చెబితే కొంతమందికి సంతోషం కలుగుతుంది. కానీ ఎక్కువ మంది మాత్రం నా మాటను దైవదూషణగా, పరిహాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే రాముడిగా కొన్ని కొండగుత్తులు అలవాటైపోయాయి. భగవంతుడు అంటే కొండగుత్తులు. బాణం పట్టుకుంటే రాముడు, ఫ్లూట్ పట్టుకుంటే కృష్ణుడు, అది సిలువ వేసుంటే యేసు. ఇదే ఒక్కటే మనకు కొండ గుర్తు. కానీ ఒకటి మనం గమనించాలండి. మనం ఎవరికైనా చెప్పినా కూడా
నువ్వు ఏ భగవంతుని పూజిస్తున్నావంటే రామావతారం, కృష్ణావతారం అంటారు కానీ రామ భగవంతుడు, కృష్ణ భగవంతుడు అనరు. కాబట్టి భగవంతుడు ఒక్కడే, అవతారాలు వేరు అని ప్రతి వాళ్ళు గ్రహించాలి. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? అప్డేట్ అవుతున్నాడు భగవంతుడు. మనం ఫోన్‌కే అప్డేట్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు భగవంతుని ఎందుకు అప్డేట్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు? ఇదొక్కటి బాబాకి బాధ కలిగించే విషయం. అందుకే బాబా ఏమంటారు? గతాన్ని పూజిస్తారు, వర్తమానాన్ని విస్మరిస్తారు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది అని చెప్తున్నారు. నా హోదాను నేను వెల్లడిస్తున్నాను. నేను ఉన్నతోన్నతుడిని, నేనే ఆ రాముడిని, నేనే ఆ కృష్ణుడిని అని చెప్తే చాలా కొద్ది మందే నమ్ముతారు. కానీ బాబా అన్నారు, నేను వెళ్ళిపోయాక మాత్రం కొన్ని వేల మంది తమ జీవితాలు నా పాదాల దగ్గర అర్పిస్తారు అని చెప్పారు. అదే జరుగుతోంది కూడా. కాబట్టి ఇదివరకు బాబా ప్రసాదం అంటే తీసుకునేవారు కాదండి. భయపడిపోయేవారు. ఆ నువ్వులుండను చూసినా, లేకపోతే ఇంకేదైనా ఏమో ఏం ప్రసాదమో. కానీ ఇప్పుడు అడిగి మరీ తీసుకుంటున్నారు అంటే బాబా చెప్పిన విషయం జరుగుతోందని మనకు అవగతమవుతుంది. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీలో ఉన్న ప్రతి వ్యక్తి అవతారుడే అని నేను ఒకవేళ చెబితే కొద్ది మందికి సంతోషం కలుగుతుంది. కానీ ఎక్కువ మంది మాత్రం నా మాటను దైవదూషణగా, పరిహాసంగా పరిగణిస్తారు. భగవంతుడు ఏకైకునిగా, అవిభాజ్యునిగా, అందరిలోనూ సమంగా ఉన్నాడు కనుక మనమంతా ఒక్కటే తప్ప ఇతరమేది కాదన్న విషయాన్ని ద్వంద్వ చైతన్యంలో ఉన్న మానవుని మనస్సు అంగీకరించడం చాలా కష్టం అంటున్నారు. ద్వంద్వం అంటే మనకి అన్నీ ఒక విషయంలో 2 భావాలొచ్చేస్తాయండి. నాకేంటి నా నా నెక్స్ట్ ఏంటంటే ఇది అవునా? కాదా? ఇది కరెక్టా? రాంగా? ఇలా ప్రతి విషయంలో మనం రియాలిటీ తెలుసుకోలేకపోతున్నాం. అందుకే 7 రియాలిటీస్ ఇచ్చారు. యథార్థం తెలుసుకోరా అని చెప్పి బాబా 7 రియాలిటీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ అందుకని బాబా అంటున్నారు, మీరు అంగీకరించకపోవడానికి కారణం మీ చైతన్యంలో ఉన్న ద్వంద్వతత్వం అని చెప్తున్నారు. అయినప్పటికీ మనలోని ప్రతి ఒక్కరూ ఇతరులు ఏదై ఉన్నారో అదే ఉన్నారు. అవతార్ అన్న పదానికి సంబంధించిన ప్రతి భావంలోనూ నేను అవతారుడినే అని నాకు తెలుసు. అలాగే మీలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అర్థంలో అవతారుడే అని కూడా నాకు తెలుసు. సర్వము తెలిసినవాడు భగవంతుడు. సర్వము చేసేవాడు భగవంతుడు. దైవేచ్ఛ లేదే ఏదీ జరగదు అనే వాస్తవం అతి ప్రాచీన కాలం నుండి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన విషయమే. దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. అందువల్ల నేను అవతారుడిని. అలాగే మీలోని ప్రతి ఒక్కరూ అవతారుడే అని నా చేత చెప్పిస్తున్నది ఆ భగవంతుడే. అంతేకాదు కొందరిని సంతోషపెట్టేది, కొందరిని నిర్ఘాంతపోయేటట్లు చేసేది ఆ భగవంతుడే. చేసేది భగవంతుడే, చేయించేది భగవంతుడే. వేళాకోళం చేసేవాడు అతనే. దానికి బదులిచ్చేవాడు ఆయనే. అతడే సృష్టికర్త, అతడే దర్శకుడు. తనదైన దివ్య నాటకంలో నటుడు, ప్రేక్షకుడు రెండూ కూడా ఆయనే అన్నారు మెహర్ బాబా కాలింగ్‌లో బాబా. చాలా స్పష్టంగా ఉన్నది ఒకే ఒక భగవంతుడు. అంతటా అన్నిటా నిండి ఉన్నాడు. రాతి నుంచి మానవుడి వరకు ఆయన అందులో ఉన్నాడు. కానీ మాయా ప్రపంచంలో మమేకమైపోయి ఆ తెరల వలన ఆ లోపల ఉండిపోయిన భగవంతుని మేలుకొలపండి అన్నారు. అందుకే బాబా నేను బోధించడానికి రాలేదు, మేలుకొలపడికే వచ్చాను అన్నారు. మరి భగవంతుని ప్రేమించడం ఎలా? దీని గురించి కూడా బాబా చెప్తున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడానికి మీరేం చేయాలి? తోటి వారిని ప్రేమించడమే అత్యంత ఆచరణీయ మార్గం అంటున్నారు బాబా. మనకు ప్రియమైన మన సొంత మనుషుల పట్ల మనకెలాంటి భావన ఉంటుందో అదే భావనను ఇతరుల పట్ల కలిగి ఉంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. భగవంతుని ప్రేమించడం అంటే మనకి పూజించడమే అలవాటైపోయి ప్రేమించడం అనేది కొత్త కాన్సెప్ట్. ప్రేమించడం అంటే బాబా ప్రేయర్స్ చేసేయడం, సహవాసులు ఇట్లా కాకుండా బాబా ఇంకో రకంగా అంటే సిలబస్ మార్చారంటారు చూడండి అప్డేట్ అయ్యి. అలా బాబా మార్చేశారు. తోటి వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అంటున్నారు. మనకు ప్రియమైన వాళ్ళని ఎలాగో ప్రేమిస్తావు. కానీ ఇతరుల పట్ల కలిగి ఉండే ఆ భావన ఉంటుంది చూసావా? ప్రేమించా అది కూడా భగవంతుని ప్రేమించడమే అంటున్నారు. ఇతరుల్లోని దోషాలు వెతికే బదులు మనలోని లోపాలను మనం తెలుసుకుంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. మన కోసం ఇతరులను దోచుకునే బదులు ఇతరుల కోసం మనల్ని మనం దోచిపెట్టినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. ఇతరుల కష్టాలలో కష్టానుభూతిని, పరుల సుఖాలలో సుఖానుభూతిని పొందినచో మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. మన దురదృష్టాన్ని తెలుసుకుంటూ కృంగిపోయే బదులు చాలా చాలా మంది కంటే మనం ఎంతో అదృష్టవంతులమని భావిస్తే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. మనకు ప్రాప్తించిన దాన్ని ఓర్మితో సంతృప్తితో స్వీకరించి ఇది భగవంతుని ఇచ్చా అని సహించినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. భగవంతుని సృష్టిలోని ఏ జీవి పట్ల హింసను గాని హానిని గాని తలపెట్టకుండా ఉండడమే
భగవంతునికి మనం అర్పించే గొప్ప పూజ మరియు ఆరాధన అని గ్రహించి భావించినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలంటే మనం భగవంతుని కొరకే జీవించి భగవంతుని కొరకే మరణించాలి. భగవంతుని ప్రేమించి మనలోని ఆత్మయే ఆ పరమాత్మ అని తెలుసుకోవడమే సర్వ జీవరాశుల ఏకైక గమ్యం అని తెలుసుకుని భగవంతుని కోసమే జీవించి భగవంతుని కోసమే మరణించాలి అని ఈ సందేశాన్ని బాబా చదివించారండి. చదివించాక బాబా మిఠాయిల్ని ప్రసాదంగా పంచారు. ఇప్పుడు కూడా స్త్రీ పురుషులు ఎప్పుడు కూడా విడివిడిగానే ఉంచుతారు కదా, ఆ వరుసల్లో వాళ్ళు రావడం, బాబాని దర్శనం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది అని రాస్తూ, ఇదేదో మామూలుగా జరిగే ప్రసాద వితరణ కానే కాదు అన్నట్ట బాబా. ప్రసాదంతో పాటు బాబా తననే ప్రతి ఒక్కరికి ప్రసాద రూపంలో అందిస్తున్నాను అని చెప్పారట. అంటే ఆయన ప్రేమను అందిస్తున్నారు. మనం రెడీగా ఉంటే అది లోపలికి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ అది విత్తనం కింద ఉండిపోతుంది, వృక్షం కింద మారదు. ఆ జ్ఞాన బానోదయం యొక్క రాకను తెలియజేస్తున్నారు. అలా చేయడం ద్వారా క్రమంగా బాబా యొక్క దివ్య కాంతి వారిలోని అజ్ఞానపు చీకటిని తరిమి వేస్తుంది. కొంతమంది చూడండి వెంటనే పట్టేసుకుంటారు, గుడ్డి ప్రేమ అంటారు చూడండి. ఆ స్పర్శని, ఆ ప్రసాదాన్ని, ఆ దివ్యమంగళ రూపాన్ని చూశాక అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఓహో ఈయన ఒక మహానుభావుడని గుర్తించి ఎప్పుడైనా కనిపిస్తే ఈయన్ని మేము చూసామండి అని ఆనందంతో ఆ దర్శన భాగ్యాన్ని తలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ వాళ్ళ భాగ్యాలను బట్టి వాళ్ళకు వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రసాద వితరణ జరుగుతుండగా భక్తి గీతాలు పాడారు. రుస్తుం కాక అయితే కొన్ని పాటలు పాడాడు, మరి కొంతమంది భజన గీతాలు పాడారు. ఇలా అద్భుతంగా జరిగింది. మధ్యాహ్నం దాకాటండి బాబా కుడి చెయ్యి చాలా అలసటకు లోనైంది. అందువల్ల బాబా తన ఎడమ చేతితో ప్రసాదాలను మిఠాయిలను ప్రసాదంగా పంచారు. మండలిలో ఒకరు బాబాను విశ్రాంతి తీసుకోమని చెప్పగా ఇందులోనే నాకు విశ్రాంతి అన్నట్టండి. అంటే 50,000 మందికి అంత కంటిన్యూస్ గా పంచుతున్నాడు అంటే బాబా ఏం చెప్తున్నారు, ఎంత ప్రేమమయడో. మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకి ఆయన మీద ప్రేమ ఉప్పొంగిపోతుందండి. ఇందులోనే నాకు విశ్రాంతి అంటే ఎంత ఆయన శరీరం ఛిద్రమైపోయినా కూడా ప్రేమికులకి అంటే మానవులకి కళ్యాణం చెయ్యాలి, వాడు భగవంతుడి దశ తిరగాలి, ఏం చేసైనా సరే అని ప్రతి అవతారంలో మనకు అందిస్తూ ఉంటాడు భగవంతుడు. మధ్యాహ్నం 3 గంటల వరకు బాబా ఇంకా ప్రసాదం పెంచడం కొనసాగిస్తూనే ఉన్నారు. పేద ప్రజలకు అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సరోష్ మళ్ళీ బాబాని వేడుకున్నాడు. గాడ్గే మహారాజు భుజంపై బాబా చేయివేసి పార్కులో అన్నదానం ఏర్పాటు చేసిన చోటుకు నడుచుకుంటూ వెళ్లారు. జనం రద్దీ ఎక్కువగా ఉన్న బాబా కూడా అందరినీ ఒక పద్ధతిలో కూర్చునేటట్లు చేశారు. అంటే ప్రతి విషయంలో అటు దైవంగా ఇటు మానవుడుగా ఆయన చర్యలు వింటుంటే చదువుతుంటే మనకి ఎంత అద్భుత అవతారం అనిపిస్తుందండి. అసలు దర్శనాలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ప్రసాదాలు పంచారు, మళ్ళీ ఆహారం అన్నదానం, మళ్ళీ గాడ్గే మహారాజుతో పాటు నడుచుకుంటూ వచ్చి ఆ భోజనాల దగ్గర అందరూ లైన్ లో కూర్చున్నారా లేదా, ఆ రద్దీని సెట్ చేయడం, ఇదంతా ఒక మానవుడు, సాధకుడు, గురువు, తల్లి, తండ్రి అన్నీ అయిన అవతారం మెహర్ అవతారం అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ చదువుతూ ఉంటే. బాబాకు జయ జయధ్వానాలు పలుకుతుండగా సుమారు 20,000 మందికి ఆ రోజున భోజనం వడ్డించారు. బాబా కూడా స్వయంగా అక్కడి వారితో పాటు నేలపై కూర్చుని భోజనం చేశారు. అక్కడి ప్రజలు మళ్ళీ బాబాకి జై అంటూ గట్టిగా జయ జయధ్వానాలు చేస్తూనే ఉన్నారు. బాబా తనకు వడ్డించిన ఆహారాన్ని మెల్లమెల్లగా గాడ్గే మహారాజుకు అందిస్తూ వచ్చారు. అలా బాబాకు వడ్డించిన భోజనం మొత్తం గాడ్గే మహారాజే ఆరగించడం జరిగింది. 15 నిమిషాల్లో బాబా తిరిగి వేదికపై వచ్చి మళ్లీ ప్రసాదం పంచడం మొదలుపెట్టారు. సచ్చిదానంద, పరమానంద, మేహరి బాబా, విజ్ఞానంద అంటూ మధురంగా పాడే గీతాలాపన అంతటా మారుమోగింది. బిందువులు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ తమను శాశ్వతంగా ఆ మహాసాగరంలో విలీనం చేసుకోమని సింధువుని వేడుకున్నట్లుగా ఉంది ఆ గీతం. ప్రజా సమూహం పెరుగుతూనే ఉంది. అంతమంది జనాన్ని కట్టడి చేయడం అప్పుడప్పుడు కష్టమనిపించింది. అటువంటి సందర్భాలలో బాబా లేచి నిలబడి క్యూలో ఉన్న జనాన్ని ఓర్పు వహించండి అన్నట్లుగా సైగ చేసేవారు. అలా బాబా తన చేతుల్ని పైకి లేపిన వెంటనే జనం కాసేపటి వరకు ప్రశాంతంగా ఉండేవారు. అప్పుడు బాబా తిరిగి ప్రసాదం పంచడం మొదలుపెట్టేవారు. ఇలా అద్భుతంగా ఈ ఈ ప్రతి సెకండ్ నుండి మనకి ఫిలిమ్స్ కూడా వచ్చాయి. ఇది మెహర్ ప్రభు చరిత్రలో చదువుతుంటే మనకు ఆ సీన్ అలా కళ్ళ ముందు కనిపించేస్తూ ఉంటుంది. ఇంత
సైగలు చేసేవారు, ఎరిచితో మాట్లాడేవారు, మళ్ళీ అన్ని అంత కేరు తీసుకునేవారు. దర్శనానికి వస్తున్న వాళ్ళను కూడా ఎంత అద్భుతంగా తండ్రి తన స్పర్శతో, తన పలకరింపుతో, తన ఆలింగనంతో ఎంత అద్భుతంగా ప్రవర్తించాడన్నది కూడా ఈ ఈ సంఘటన ద్వారా తెలుస్తుందండి. నానాకేరి గారు తల్లొస్తారు బాబాని దర్శించుకుందుకి. బాబా అడుగుతారు ఏం కావాలి అని. ఆవిడ బస్సులో ప్రయాణించిన సేపు నానాకేర్ వివాహం గురించి బాబాని అడగాలి, అడగాలి అనుకుంటుందండి. తీరా తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం కావాలి అని అడిగితే మాత్రం ఆవిడ ఏం అడగదు. నీ ఆశీస్సులు చాలు బాబా అంటుంది. అంతే తప్ప వివాహం చేసుకోకూడదని బాబా ఇచ్చిన అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళినా అది అడుగుదాం అనుకుంటుంది, అది అడగడం మర్చిపోతుంది. కాబట్టి ఆవిడ అప్పుడు అనుకుంటుంది మాట, అయ్యో మర్చిపోయానే, బాబా అడిగినా కూడా నాకు ఆ విషయం గుర్తు రాలే. నా కొడుకు వివాహం అని అడుగుదామన్నా కూడా నాకు ఆ విషయం గుర్తు రాలేదు అంటే అతని వివాహంకి బాబా ఇచ్చలేదు అని అప్పుడు అనిపించింది ఆవిడకి. అది గ్రహించి అంగీకరించింది ఆవిడ అంటున్నారు. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారన్నమాట. ఆ దర్శన భాగ్యంలో, ఆ స్పర్శ భాగ్యంలో ప్రభువు అడిగినా కూడా. అలాగే 83 కోర్టు కేసులు ఏవో ఉంటాయండి ఒక ఆవిడికి. బాబా అప్పుడే రూల్ పెడతారు. నా దగ్గరికొచ్చిన వాళ్ళు నన్నేమీ అడగొద్దు అని. అంటే ఈ సందర్భం కాదు, ఒక సహవాస సందర్భంలో. అందరూ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈవిడ కూడా వచ్చి దర్శనం చేసుకెళ్ళిపోతుంటే బాబా ఆపుతారు. కిరిచి ద్వారా ఆపు చేయించి, ఆవిడకి నేనైనా సహాయం చేయాలేమో అడుగంటారండి. రూలు పెట్టింది బాబాయే. దాన్ని వమ్ము చేసేది బాబా. ఎందుకంటే ప్రేమికులు ప్రేమకు దాసుడినంటాడు కదా తండ్రి. ఆవిడని పిలిచి నీకు నేనైనా సహాయం చేయనా అంటే ఆవిడకన్నీ తెలుసు. ఎందుకంటే 83 కోర్టు కేసులు ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతోందంటే ఆవిడ ప్రేమలో, బాబా ప్రేమలో అధికాధికంగా మునిగి ఉందని మనకు అర్థం కావాలి. ఆవిడ ఒక చిన్న చిరునవ్వు నవ్వి నీ ఇచ్చ ఏదైతే అదే నడవని తండ్రి అని బాబాకు దండం పెట్టి వెళ్ళిపోతుంది. ఇదే కదా అసలైన విధేయత అంటారు బాబా. అదే విధేయత, జ్ఞానం అంటారు. అంటే ఏదైనా వస్తే గమ్మున కంగారు పడిపోకుండా తండ్రి అండ నాకుంది. నడిపించేది, నడిచేది అన్నీ ఆయనే అంటారు కదా బాబా. అలా అనుకోమంటారు కూడా. మణి కూడా అంటుంది, "నువ్వు అన్నీ భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాయన్నప్పుడు, ఈ కష్టాన్ని కూడా భగవంతుని దగ్గర వస్తున్నాయని ఎందుకు యాక్సెప్ట్ చెయ్యవు?" అంటుంది. అన్నీ భగవంతుని నుంచే వస్తాయని అనేస్తూ ఉంటాం గదా! మరి కష్టం దగ్గర ఎందుకు అంటలేదు? అది కూడా భగవంతుడి నుండి వచ్చిందే అనుకో, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది అంటారు సోదరిమణిజ. అలాగా ఈవిడ పాపం ప్రతిసారి కుమారుడి వివాహం గురించి అడగాలనుకునేది మర్చిపోయేది. బాబా అంతట ఆవిడ ఏం కావాలని అడిగినా కూడా అడగడం మర్చిపోయింది. కాబట్టి అది భగవంతుని ఇచ్చగా ఆవిడ భావించింది అని చెప్తున్నారు. అలాగే డెహ్రాడూన్ నుండి మహారాణి మోహిని అని ఆవిడ భార్య ఇద్దరు వస్తారండి. ఈవిడది కూడా చాలా అద్భుతమైన స్టోరీ. అంటే భగవంతుడు ఎంత అద్భుత అవతారం, ఎంత కన్న బిడ్డలాగా ఓదారుస్తాడో మనకి చిన్న కథ కూడా ఉంటుంది. ముస్లిం రాజు, హిందూ మంత్రి. నీ భగవంతుడు సింపుల్ గా తెలిసేసుకుందాం. అంటే భగవంతుడి యొక్క అవతార తత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అనడానికి హిందూ రాజు ముస్లిం రాజు అస్తమాటికి హిందూ మంత్రిని వేళాకోళం చేస్తూ ఉంటాడు. నీ భగవంతుడికి శక్తి లేదు, అందుకే అస్తమాటికి కిందకి దిగి వస్తాడు. మా అల్లా చూడు ఆకాశంలో ఉండగానే అందరికీ సాయం చేసేస్తాడని. ఆఖరికి తన కొడుకు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు నదిలో పడిపోతే రాజే వెళ్లి దూకేస్తాడండి. ఇంత సైన్యం, ఇంత మంత్రిని మర్చిపోతాడు. ఆయనే దూకేస్తాడు. కానీ ఆయనకి ఈత రాదు. అప్పుడు మంత్రి బయటికి తీసి చెప్తాడనమాట. "మహారాజా మీ కొడుకేం నీళ్ళల్లో పడిపోలేదు. మేం చేసిన చర్య అది. ఇంతమంది సైన్యం ఉండి ఇంతమంది నువ్వు చిటికేస్తే రక్షిస్తారు నీ కొడుకుని. కానీ నీకు నమ్మకం లేదు. నువ్వు దూకి నువ్వు రక్షించుకోవాలనే ఈ ప్రేమ ఉంది చూసావా? అదే నీ నీ కొడుకుని చావకుండా చేసింది. అంటే ఇదంతా నాటకం. అదే భగవంతుడు కూడా" అని చెప్తాడు. తన బిడ్డల మీద ఉన్న అపార ప్రేమ ఆయన కిందకి దిగేలా చేస్తుంది. ఆయన పైనుండి చెయ్యలేక కాదు. అలాగే వచ్చిన అవతారమే జీసస్, మహమ్మద్, ఇప్పుడు మెహర్ బాబా, రాముడు అని చెప్తాడన్నమాట మంత్రి. అలాగే ఇక్కడ మహారాణి కూడా కూతురు చనిపోతుందండి. బాబా వాగ్దానం చేస్తారు. నీ కూతురు నీ దగ్గరికొచ్చేలా చేస్తాను అని. మండలందరూ ఆశ్చర్యపోతారు. మనం సింపుల్ గా చెప్పేసుకుందాం. ఇక్కడ చాలా రాశారు. మండలందరూ ఆశ్చర్యపోతారు. ఈ రిచ్ కూడా చనిపోయిన వాళ్ళని బాబా తీసుకొస్తాడా? అసలు మిరాకిల్స్ చేయనని చెప్పారు కదా! ఎలా తీసుకొస్తాడు? ఎలా తీసుకొస్తాడు? అంటే బాబా నిరంతరం నా నామం చేస్తూ ఉండు. నా ధ్యాసలోనే ఉండు. ఎప్పుడు నన్ను మర్చిపోద్దు. నా కొంగు పట్టుకునే ఉండు. ఇలా అస్తమాటికి చెప్తూ ఉంటాడండి బాబా. ఆవిడ అడుగుదాం అనుకుంటుంది. కానీ కొన్నిసార్లు అడగదు. ఒకసారి అడిగేస్తుంది. బాబా అంటారు వెయిట్ చెయ్యంటారు. ఆఖరికి ఫైనల్‌గా ఏమవుతుందంటే బాబా ఒకరోజు ఆవిడ దర్శనానికొచ్చినప్పుడు బాబా అడుగుతారు. "నేనిప్పుడు ఏదడిగినా ఇచ్చేస్తాను. అడిగేయి" అంటారు. కానీ "నీ కోరిక తీరితే కనుక నేను దూరమైపోతాను" అంటారు బాబా.
ఆవిడకు అర్థమైపోతుంది. వద్దు బాబా, నాకు నువ్వే కావాలి, నాకు ఎవ్వరు వద్దు, నీలో నా కూతుర్ని చూసుకుంటాను, సమస్త సృష్టి నీలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ కూతురు ఎందుకు అంటుంది. అంటే ఆ స్థాయికి భగవంతుడు తీసుకొచ్చేస్తాడనమాట అవతారుడు. ఆచార్యవరేణ్యుడైపోతాడు అందుకే ఆయన. కాబట్టి అద్భుతంగా ఆ సంఘటన కూడా జరుగుతుందండి. అంటే ఈ అద్భుత సంఘటన నేను చాలా సింపుల్ గా చెప్పాను, కానీ చదువుతుంటే మాత్రం మన కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. ఆ మండలే ఆశ్చర్యపోతారు ఎంతలాగా మార్పు వచ్చింది ఆవిడలోని. అంటే బాబాలో ఆ అవతార తత్వం, తండ్రి తత్వం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్న దైవీ మానవుడు కనుక మెహర్ అవతారం ఎప్పుడు కూడా అద్భుత అవతారం, పరిపూర్ణ అవతారం. మరి బాబా ఎన్ని చెప్తున్నారు కదా, హౌ టు లవ్ గాడ్ అన్నారు, మై విష్ అన్నారు, 7 రియాలిటీస్ అన్నారు, హైయెస్ట్ ఆఫ్ ది హై, ఇన్ని చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నప్పుడు బాబా ఒకటి అన్నారు, ప్రేమికుడుగా నువ్వు చెయ్యవలసినవి ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. తననెలా ప్రేమించాలో కూడా బాబా చెప్పారండి. భగవంతుని ప్రేమించడమో చెప్పారు. తననెలా ప్రేమించాలంటే బాబా అంటారు, నలుగురు కలిసి నా గురించి మాట్లాడుకోవడం గాని, కాకపోతే నేను నేను తిరిగాడిన ప్లేసులుంటాయి గదా, ఒక మెహరాబాద్ గాని, హమీర్‌పూర్ గాని, ఆ ప్లేసులకెళ్ళడం గాని, లేతే నా పుస్తకాలు చదువుకోవడం గాని, నా నామస్మరణ చేయడం వల్ల గాని, ఇలా ప్రతీదీ కూడా నాతో అనుసంధానం అవ్వడానికి అలవాటు చెయ్యి నీ మనసుని. అప్పుడు సృష్టిలోని ప్రతీదీ నన్ను గుర్తు చేస్తుంది అంటున్నారు. అంటే మనం చూసిన ప్రతీదీ ఆహా! భగవంతుడు ఎంత అద్భుతమైన సృష్టి సృష్టించాడు అని మనం పళ్ళు చూస్తే అనుకుంటాం, పువ్వులు చూస్తే అనుకుంటాం. కాదు, ప్రతి వస్తువు ఆయన సృష్టించిందే కనుక అప్పుడు అన్నిటిలోనూ నన్ను చూడ్డానికి నీకు అలవాటు పడి అధికాధికమైన ప్రేమ వస్తుంది అంటారు బాబా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఫైనల్‌గా, బాబా ప్రేమికుడన్న వాడు ఎలా ఉండాలి అంటే ఓర్మి, దయ, సానుభూతి, సరైన అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు బాబా. అంతేకాకుండా నీ తోటివారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అంటున్నారు. అంటే ఒక ప్రేమికుడుగా నీకీ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నారు. బాబా ప్రేమికులు అందరితో ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ప్రేమలో ఇసుమంత కపటం ఉన్నా అది మిమ్మల్ని బాబా నుండి దూరం చేస్తుంది. నిజాయితీ బాబాను బాబా ప్రేమను ఆకర్షిస్తుంది. మనం మీ మీ జీవితాలలో మీకు చెందిన వారిపై చూపించే ప్రేమ స్వార్థపూరితమైనది, దేహ సంబంధమైనది. అంటే ఏదో ఒక కోరిక కోసం నువ్వు వాసిస్తున్నావు, అలాంటిది అది ప్రేమే కాదు అంటున్నారు. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉండాలి. ఆ రకం ప్రేమ ప్రేమించే వారి నుండి ఏమీ ఆశించదు. తాను ప్రేమించిన వారు తిరిగి తనను ప్రేమించాలని కూడా కోరదు. అంటే సర్వార్పణ. మండలి వాళ్ళ ఎగ్జాంపుల్ మనకి. ఇవన్నీ బాబా అంటారు, ఇది ప్రేమికుని లక్షణాలు అంటున్నారు బాబా. ఈ లక్షణంలో ఒక్క లక్షణం ఉన్నా సరే మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి. అధికాధికంగా ప్రేమించడం వల్ల కూడా బాబా ప్రేమ అనే సందేశంలో అదే చెప్తారు. నేచురల్ ఎగ్జిట్ అయిపోతాయటండి మనలో బలహీనతలు. మనం దాని గురించి వేరే మెడిటేషన్స్ ఓ రూమ్‌లోకెళ్ళి కూర్చోవడం, కోపం రాకుండా చేద్దాం కొన్ని రోజులు, మౌనం ఉందాం కొన్ని రోజులు, ఇట్లా ఏం చెయ్యక్కర్లే నువ్వు. నన్ను అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతాయంటే, నీలో బలహీనతలన్నీ కూడా నేచురల్ ఎగ్జిట్. నువ్వే ఆశ్చర్యపోతావు. నాకు కోపం తగ్గిపోయిందా అని నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుంది. పోనీలే, వాడిలో ఉన్నది భగవంతుడే కదా, ఇట్లా ప్రతిదీ ఇది శాశ్వతం కాదు కదా, ఇది కాదు కదా మనం బాబా దగ్గరికి చేర్చేది, ఇది కాదు కదా బాబాకి సంతోషం కలిగించేది, ఇది కాదు కదా బాబా దగ్గరికి తీసుకెళ్లేది అని ప్రతి ఆలోచన, ఇందాక చెప్పారు కదా బాబా, సృష్టిలో ప్రతిదీ నన్నే గుర్తు చేస్తుందని. ఇలా అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే అండి, మన ప్రతి చర్య, మనం చేసే ప్రతి కర్మ, సంస్కారం ఏదైనా సరే ఆయన బాధ్యతగా తీసేసుకుని మన అకౌంట్‌లో పడకుండా, మళ్ళీ జన్మకి పునాది రాకుండా అంత జాగ్రత్త వహించే అవతారం మెహర్ అవతారం, ప్రేమ అవతారం అండి. కాబట్టి బాబా ఎందుకు ప్రేమ, ప్రేమ, ప్రేమ అన్నారు అంటే, ఇదంతా కూడా మానవ కళ్యాణం కోసం చేసిన అద్భుత అవతారం మెహర్ అవతారం. అందులో ఈ సెప్టెంబర్ నెల మరీ పవిత్రమైన నెల. కాబట్టి ఈ అద్భుతమైన ఈ నెలలో ఆయన గురించి తలుచుకుంటూ, ఆయన చెప్పిన సందేశాన్ని తెలుసుకుంటూ అటువైపు అడుగులు వేయడానికి మరోసారి ప్రయత్నం అన్నది చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఈ సెప్టెంబర్ మాసంలో మెహర్ బాబా ఇచ్చినటువంటి అనేకమైన సందేశాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఆత్మకి కూడా అవసరమైనవి ఇస్తాడు ఆయన. అవసరమైనవి ఇస్తాడు. అందుకని ఆయన యొక్క ప్రతి చర్య కూడా ప్రజానీకంలోకి వచ్చినప్పుడు కూడా ఏ ఆత్మను ఎలా ఆకట్టుకోవాలో ఆయనకు తెలుసు. అవి ప్రిపేర్డ్ సోల్స్. ఆ ప్రిపేర్డ్ సోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకు తెలుసు. అలాగా ఏరుకుంటాడు. ఏరుకుని ఆ సోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపరుస్తాడు. ముఖ్యంగా
హౌ టు లవ్ గాడ్, మెహర్ బాబా కాలింగ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో అవి ఆచరించుకొని అమలు చేసుకున్నట్లయితే మెహర్ బాబాకి ఇంకా దగ్గర అవుతాం, ఆ ప్రేమతత్వానికి ఇంకా దగ్గర అవుతాం. దగ్గర అయిన కొద్ది కూడా ఆయన ఏమిటో మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఆయన యొక్క ప్రణాళికలో భాగాలే. ఆయన ప్రణాళిక వేసుకొని వచ్చాడు కాబట్టి ఆ దివ్య ప్రణాళిక ప్రకారాన్ని జరుగుతున్నాయి. జయబాబా అండి. ఇప్పుడు జై బాబా. జయబాబా అండి. ఇప్పుడు దాకా చెప్తారు సార్ రజని గారు, ఆ 50,000 మందికి చెప్పండి. హలో, హలో, వినిపించట్లేదు మీ వాయిస్. జయబాబు కోటేశ్వర గారు అని చెప్తారా మీరు? ఇప్పుడు 50,000 మందికి బాబా ప్రసాదం తన చేతితోనే పంచారు. అంటే మండలి సభ్యులు కూడా మేము పంచుతామంటే కూడా ఇయ్యలేడు. ఎందుకనంటే మన ప్రేమికులను ఎక్కువ చేసుకోవాలనుకుంటూ బాబా ప్రణాళిక ఎలాగుందో కానీ మేము బాగా 50,000 మందికి తన చేతితోనే ఇచ్చిండనంటే చాలా గ్రేట్ గా సార్. ఆయన ప్రేమ మనందరికి పంచి ఇచ్చిండని అనిపిస్తుంది సార్. రజనీ గారు బాగా చక్కగా చెప్పారని అంటున్నా సార్. నేను ఇన్స్పైర్ అయినా సార్ మాటలకు. హ్యాట్స్ ఆఫ్ యూ మేడం. జై బాబా, జై బాబా అండి. థ్యాంక్ యూ బాబాకి నమస్కారం. చాలా బాగా చెప్పారు సార్. జై మెహర్ బాబా. సారీ ఇంటరప్షన్. సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దామండి. ఇందాక పాడిన వాళ్ళు శ్రీనివాస్ అల్లూరి, మీరు పాట పాడండి, తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా శ్రీనివాస్ గారు. మ్యూట్ లో ఉన్నారు, పాడతారా? అప్పారావు గారు మీరు సిద్ధంగా ఉండి పాడేయండి, తర్వాత ఆయన పాడతారు. వచ్చారా శ్రీనివాస్? जय बाबा। పాడండి. अवतार मेहर बाबा की जय। मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहर स्वामी सकलधामी त्वं नमामि मेहरम। मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहर स्वामी सकलधामी त्वं नमामि मेहरम। विश्वकर्ता सकलत्राता दुरितहरिता मेहरम। पूर्णशक्ति प्रेममूर्ति दिव्य शांति सागरम मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहरु स्वामी सकलधामी त्वं नमामि मेहरम। भक्तवत्सल सतत अविचल परम प्रेमला मेहरम। भक्तवत्सल सतत अविचल परम प्रेमला मेहरम। स्वयं ज्ञानं पतित पावन दीनबंधु मेहरम। स्वयं ज्ञानं पतित पावन दीनबंधु मेहरम। मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहरु स्वामी सकलधामी त्वं नमामि मेहरम। सहज दर्शन चरण स्पर्शन सेहो परमानंदम। सहज दर्शन चरण स्पर्शन सेहो परमानंदम। परम सुंदर अति दयालु सत्कृपानिधि मेहरम। परम सुंदर अति दयालु सत्कृपानिधि मेहरम। मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहरु स्वामी सकलधामी त्वं नमामि मेहरम। सतत जागे स्मरण ही से पुनित होवे जीवनम। सतत जागे स्मरण ही से पुनित होवे जीवनम। भक्त जन यदि शरण जाए मुक्त होवे बंधनम। भक्त जन यदि शरण जाए मुक्त होवे बंधनम। मेहरु एकं मेहरु नित्यं मेहरु सत्यं सुंदरम मेहरु स्वामी
సకలధామి త్వం నమామి మేహరం. థ్యాంక్ యూ సార్, పన్నగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. బాబా ఇచ్చిన అవకాశం అది. జై బాబా. ఇప్పుడు అపారం మీరు ఒక పాట పాడండి, తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉంటారు. अवतार मेहर बाबा की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. मेहరు బాబా మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం స్మరణ కన్నా కరుణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబా మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబా మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. పనగేశ్వరరావు. జై బాబా అండి అప్పారావు. ఇప్పుడు నాగమణి గారు, నాగమణి గోనెల గారు. జై జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యులము కాదు మెహే తవ చరణ దాసులమే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ భవసాగరమీదంగలేని బుద్భుత ప్రాయులము మేము భవసాగరమీదంగలేని బుద్భుత ప్రాయులము మేము భవము బాపి కృపను చూపి మము చేర్చుకొనుమని వృధిలో మెహర్ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అహరహము నా వృధిలో విహరించెను నీ మూర్తి అహరహము నా వృధిలో విహరించెను నీ మూర్తి ఇహ పరము వలదు మాకు మము చేర్చుకొనుమని వృధిలో మెహే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యులము కాదు మెహర్ తవ చరణ దాసులమే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
కోహంబను కోర్కతోనే సృజించితివి సృష్టి నెల్ల కోహంబను కోర్కెతోనే సృజించితివి సృష్టి నెల్ల సోహంబను మరల పలికి మము చేర్చుకొనుమ నీ వృధిలో మెహర్ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్యులము కాదు మెహర్ తవ చరణ దాసులమే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఎవరి పేరు చెప్పాను ఇందాక? ఓకే. మిషేల్ గారు మీరు ఒక పాట పాడండి. जय మిషేల్ बाबा గారు अंकुर, పాడండి. जय జై बाबा బాబా. जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की పాడండి. प्रभु नीदे जय बाबा अंकुर पाड़ाला పాడండి పాడండి. अवतार मेहर बाबा की प्रभु नीदे जीवितं निरंतरं ब्रोचेवाडवु नीवे निरंतरं ब्रोचेवाडवु नीवे ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి నీ ఒడి చేర్చి లాలించితివి మే పిలిచిన నీకే పరాక నిరంతరం కాచేవాడవు నీవే నిరంతరం కాచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు నీ సన్నిధిలో నిరతము ఉంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ఈ జీవితము నీ వరమేలే పరలింకెవరు పాత్రులు కారు ఈ జీవితము నీ వరమేలే పొరులింకెవరు పాత్రులు కారు
పరులింకెవరు పాత్రులు కారు మెహర్ సంచిత కర్మల పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు సంచిత కర్మలు పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే బోలో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అంకుల్ అందరికి జై మెహర్ బాబా జై బాబా అండి. ఇప్పుడు లేరా మమత గారు మీరు పాడతారా? కొంచెం మమత గారు. జై బాబా కొంచెం మమత గారు. జయశ్రీ గారు మీరు పాడండి. జై బాబా. జయశ్రీ గారు పాడిన తర్వాత ఉమారాణి గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. జై బాబా బాలాజీ గారు వినిపిస్తుంది. వినపడుతుంది పాడండి. పాడండి. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. యాడకెళ్ళిన గాని ఆడలే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మేరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైనా నిలవదో నిన్నే చూసింది నిలచిపోయింది. మాయదారి మనసు నిమిషమైనా నిలవదో నిన్ను చూసింది నిలచిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెదనీయకయ్యా ఎన్ని ఆటుపోటులున్నా సెదనీయకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా. యాడకెళ్ళిన గాని ఆడలే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపం అద్దినట్లుంటుంది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపం అదినట్లుంటుంది మనసంతా నిండి మరపురాదంటుంది. నేను నాదని సంగతి అంతా మురిపిస్తుంది నేను నాదని సంగతి అది మురిపిస్తుంది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటుంది యాడకెళ్ళిన గాని ఆడలే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా జై బాబా. సార్ జై బాబా.
వినిపించిందా పాడింది? వినిపించిందమ్మా. ఓకే, జై వినిపించింది, బాబా. బాగా పాడారు. దడ్డమ్మ నెక్స్ట్ ఎవరికి చెప్పారో వాళ్ళు కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయడానికి కొంచెం ట్రబుల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకా మనకి 1 నిమిషం టైం ఉంది. మన ఉమారాణి గారు ప్రార్థన చేస్తారా? చేస్తా. జై బాబా. చేయండి. अवतार मेहर बाबा की जय। O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond beyond. God also, you Parabrahma, Paramatma, Allah, Ilahi, Izzan, Ahura Mazda, God Almighty and God the Beloved. Your name is that is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Izzan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent more especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. More especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Pannageshwara garu. Thank you. Andarki jai Baba adi. Thank you, Baba. జై బాబా అండి. ఇప్పుడు బాలరాజు గారు 1 నిమిషం, ఉమాప్రియవేల గారు 1 నిమిషం నామని చెప్పండి. సులోచన గారి హారతి సిద్ధంగా ఉండాలి. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद,
सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. ఉమా కురివేల గారు अवतार मेहर बाबा की जय। अवतारू मेहेरू 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 बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఇప్పుడు మనందరం హృదయాంతరాల నుంచి కొద్ది క్షణాలు మౌనంగా బాబాను తలుచుకుందామండి. అందరూ మ్యూట్ చేసుకోండి. జై బాబా. తర్వాత సులోచన గారు హారతి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సులోచన గారు హారతి పాడండి. जय बाबंडी जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन हारती दे। प्रियतमा मन सुहारती दे। प्रेम ज्योति मा हृदि వెలగించు। కామ క్రోధములా మది తొలగించు। దామను వీడక నిన్ను ప్రేమించు। దామను వీడక నిన్ను ప్రేమించు। మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే। ప్రియతమా మనసు హారతిదే। నీ దివ్య నామమే మదిని స్మరించు। నీ దివ్య రూపమే హృది తిలకించు। నీ దివ్య పదములే ఆరాధించు। నీ దివ్య పదములే ఆరాధించు। మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే। ప్రియతమా మనసు హారతిదే। అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా। ఇహమే పరమై ప్రకాశించగా। పాహి శరణు సాయోజ్యము పొందగా। పాహి శరణు సాయోజ్యము పొందగా।
మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికీ జై బాబా పనిగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి మీకు జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈరోజు మన దేవప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. అందరినీ ఎంగేజ్ చేయడం జరిగింది. ఒక కొంచెం మమత గారు మాత్రం ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా.